హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మరికొన్ని రోజుల్లో అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్లు అనేవి ఎన్ని మిగిలినాయి, ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు. సో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా బ్రాంచ్ వైజ్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సిఎస్సి వాళ్ళు చూసుకుంటే అక్కడ మనకి 28,249 సీట్లు అయితే ఇవ్వగా అందులో 27,261 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. అంటే మనకి దాదాపుగా 1000 సీట్లు మాత్రమే మిగిలినాయి. సో తమ్నైల్లో చూసినట్టుగా ఈ బ్రాంచ్ వాళ్ళకి సీట్ రావడం కష్టమని చెప్పేసి అన్నాను చూడండి. అది సిఎస్సి వాళ్ళకి. ఎందుకంటే మనకి చాలా తక్కువగా అయితే ఉన్నాయి. కేవలం 2% మాత్రమే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఎవరైతే ఓసీ బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి పెట్టుకోండి. బట్ లక్కీగా తగిలితే తగలొచ్చు. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్లో ఎవరైనా రిపోర్ట్ చేయకపోయినా లేదా కాలేజ్ నచ్చకపోయినా కానీ ఇక్కడ కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే సీట్లు పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ ఈసీఈ వాళ్ళకి చూసుకుంటే అక్కడ 23,037 సీట్లు ఇవ్వగా అందులో 27,071 సీట్లు అయితే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మనకు అక్కడ 3,000 సీట్లు పైగా ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే సివిల్ వాళ్ళకి చూసుకుంటే 7,945 సీట్లు ఉండగా 3,385 సీట్లు అయితే ఫిల్ అయినాయి. అంటే దాదాపుగా 4,000 సీట్లు అయితే ఇంకా ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మెకానిక్ వాళ్ళకి చూసుకుంటే మాత్రం 9,749 సీట్లు ఇవ్వగా 3,727 సీట్లు అయితే ఫిల్ అయినాయి. అంటే ఇక్కడ ఇంకా సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. 5,000కు పైగా సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు సెకండ్ కౌన్సిల్లో ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారు కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఒకవేళ మాకు అలా ఏం లేదు, బీటెక్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం సివిల్ అయితే చాలా సీట్లు అయితే ఉన్నాయి. సో దానికైతే వెళ్ళిపోండి. సో సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సో మీకు ప్రతి గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.